నా దగ్గర సిగ్గేమిటి? నీ మనసులోని మాట చెప్పు. డాడీతో నేను మాట్లాడతాను, సరేనా? బేబీ, నువ్వు మనసిచ్చావంటే అతడు అన్ని విధాలా యోగ్యుడై ఉంటాడు. ఎవరతను? ఊరేమిటి, పేరేమిటి? నాకు తెలియదు డాడీ. తెలీదేంటే? పోనీ అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. ఎన్నాళ్ళని మీకు పరిచయం? 3 నెలలు. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నారా? రోజు కలుసుకుంటూనే ఉంటాం. ఇవి అడగడానికి నాకు నిమిషం పట్టలేదు. రోజు కలుసుకుంటున్నా, ఇవి అడగడానికి ఆ నిమిషం టైం దొరకలేదా? నువ్వు ఊరుకో బేబీ. మీ మమ్మీ మాటలేం పట్టించుకో. నువ్వు మనసిచ్చిన అదృష్టవంతుని రేపు మన ఇంటికి తీసుకురా. అన్ని వివరంగా అడిగి మీ పెళ్లి నేను జరిపిస్తాను. గుడ్ లక్. అవునంటావా కాదంటావా ఏమంటావు? కాదన్నానా లేదన్నానా రానన్నానా? అవునంటావా కాదంటావా ఏమంటావు? కాదన్నానా లేదన్నానా రానన్నానా? ఈ సంధ్య సమయాన ఈ పూల పొదలోన చేరని కౌగిట నేను వీడి ఘడియైన నే బ్రతికి ఉంటానా? కరిగిపో కౌగిట. అవునంటావా కాదంటావా ఏమంటావు? కాదన్నానా లేదన్నానా రానన్నానా? కనులు తెరిచిన కనులు మూసిన నా లోకమే నీవు. గాలి వీచినా పూలు పూచినా నా ప్రాణమే నీవు. నీలాల నీ కళ్ళు ఈ పాల చెక్కిళ్ళు నన్ను ఉద్దాడని. అవునంటావా కాదంటావా ఏమంటావు? కాదన్నానా లేదన్నానా రానన్నానా? తనివి తీరదు తాపమాగదు ఏ నిన్ను చూస్తుంటే. నావి కావాలని అవునంటావా కాదంటావా ఏమంటావు? కాదన్నానా లేదన్నానా రానన్నానా? ఈ సంధ్య సమయాన ఈ పూల పొదలోన చేరని కౌగిట. నేను వీడి ఘడియైన నే బ్రతికి ఉంటానా? కరిగిపో కౌగిట. గోపాలరావు చివరకు
వరకు నీ భార్య బిడ్డలకు ఏమీ మిగల్చుకుంటా పోయావు. మీకు తెలియంది ఉంది అన్నయ్య గారు, అన్నం తినే ఇంటికే కన్నం వేసినట్టు ఆ రంగనాథం మా ఫ్యాక్టరీలో కూలీగా